తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం సీఎం కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లిలో చర్మకారుడు పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకారులకు ఇచ్చే పెన్షన్ అందించాల్సి ఉంది. అయితే పోసిబాబు ధర్మవరంలోని ఓ జనరల్ స్టోర్ వద్ద ఉన్నట్లు సీఎంకు తెలిసింది. దీంతో సీఎం నేరుగా ఆ దుకాణం వద్ద కారు ఆపి పోసిబాబును పలకరించారు. పోసిబాబును కారులో ఎక్కించుకొని తన పక్క సీట్లో కూర్చోబెట్టుకుని అతని ఇంటికి తీసుకెళ్లారు. ఈ సమయంలో వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నా పేరు సన్మాన్ పోసిబాబు సార్. చుట్టూ కుట్టుకుంటా కొలుగుట్టు చేసుకుంటా ఉన్నానండి. ఏంటి మొత్తం కిరాణా కొట్ట? ఎంత చేస్తున్నావు? కాదు, రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు? 4,000 అమ్ముతున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు సరుకులన్నీ? రాజమండ్రి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా? వాళ్ళే పెట్టి నువ్వు ఇండెంట్ పెట్టేస్తావా? ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇండెంట్ పెడతావు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ? నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఓ దాంట్లో 3-4 ఉంటాయి కదా. ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్ గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు? ఇంకా నేర్చుకున్నావు, అది కూడా చేస్తే బెటర్ కదా. స్పేస్ బాగానే ఉంది దీంట్లో. నువ్వు నీట్ గా కానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు, అందరికి ఎత్తిస్తున్నావు. అట్లా కాకుండా సిస్టమేటిక్ గా పెట్టావు అనుకో, వాళ్ళు ఏది కావాలంటే పిక్చప్ చేసుకుంటే నీకు బిల్ ఈజీ కదా. మాట్లాడదా ఏంటైనా పోసిబాబు? అయ్యా నువ్వేంటి ఇదిగోండి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. నేను చెప్పుల షాప్ వరకు మా సెంటర్ లో గుడికి వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ పోతుందండి. ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి, అంత డెలికేట్ షాప్. ఎదురుకు వస్తుంటాడా? చిన్న చిన్న పనులకన్నిటికీ చిన్న చిన్న పనిముట్లు కొనుక్కెళ్తానండి. కొనుక్కెళ్తావు? అన్ని ఇక్కడ కొంటావు, బయట కొంటున్నా? రాజమండ్రిలో కూడా కొంటానండి. రాజమండ్రి నుంచి చర్మాలు గట్ట అవి తెచ్చుకుంటాను. కొన్ని ఏమో నేనే నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి. అవి ముందు సున్నంలో పెట్టండి, తర్వాత చెక్కలో నానబెట్టండి. తుమ్మ చెక్క, కరక్కాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇది? నేను 90లో కానీ చేస్తున్నాను సార్. 1990లో నుంచి. ఇదేనా ఇంకేమైనా చేస్తావా? ఇదేనండి. ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం, కుట్టుకుంటామండి. సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్. ఇప్పుడు ఇదంతా డెలికేట్ వచ్చేసినాయి కదండి. ప్లాస్టిక్ నిషేధించారు కదండి. ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి. ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో. అవి కూడా అమ్ముతావా? అవి కూడా అమ్ముతానండి సార్. బుట్టలు, ఫ్లవర్స్ లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్. అక్కడ నుంచి తెచ్చుకుని ఒక 20-30 లాభం చూసుకుని అమ్మేసుకుంటాను. మా ఊళ్ళోనండి. నా దగ్గరకు వస్తారండి, ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి. కొంతమంది ఆర్డర్ ఇస్తారండి, జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి. ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్. డప్పులు కొట్టే వాళ్ళకి ఇది పింఛన్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ బాబులోనేనండి అయ్యగారు. ఇది వరకు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనండి. అది ఇప్పుడు 4000 అయిందండి అయ్యగారు. చెప్పులు కుట్టిన కొలముట్టి కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు. మీరే ఇచ్చారండి. అది డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి. డప్పులు కొడతానండి. ఇదినండి. ఇది వరకు అంటే చేసుకుంటేవాడిని అనిపోయినండి. ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయానండి. వయసు నీకు? నాకు 55 సంవత్సరాలండి అయ్యగారు. నాకంటే చిన్నోడే కదా, 20 ఏళ్ళు. మరి తెగుళ్ళు వచ్చాయండి కదండి అయ్యారు. తెగుళ్ళు వచ్చాయండి కదండి. ఇప్పుడు కాళ్ళు నొప్పులండి. కాళ్ళు నొప్పులు కొని తెచ్చుకున్నావు? కాళ్ళు నొప్పులండి. మళ్ళీ ఇక్కడ కిడ్నీలో కొంచెం ఏదో ఫాల్ట్ ఉంది అన్నారండి. మొన్న వెళ్ళొచ్చాను రాజమండ్రి అండి హాస్పిటల్కి. ఏదో అలాగా జీవనోపాధి అలా కడుక్కుంటున్నాను. చదువుకున్నావు నువ్వు? నేను 3వ తరగతి చదువుకున్నానండి. మీ షాప్ చూద్దారా, కొత్త మాట్లాడుకో. డబ్బులు ఎంత ఉన్నాయి గారు? డబ్బులు అండి ఇప్పుడు ఏమి బెదిరింపులు ఏమి లేవు కదా? వ్యాపారం బాగా జరుగుతుంది కదా? రండి పిల్లలు.
ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. ఓకే. అందరూ ఈ పని చేస్తారా? మీ బిజినెస్ అనా? మొబైల్ ఆఫ్ చేసి ఓకే అమ్మా, మళ్ళీ ఒకసారి మాట్లాడతా. మంచిదమ్మా తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, డ్రింక్ పర్లేమ్మా, పర్లేదు డ్రింక్ పర్లేదు పర్లేదు, ఇప్పుడే వద్దు. పర్లేదండి లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది. సార్ థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ అమ్మా. ఈ పక్క నువ్వు ఏంటి బస్సు, ఏం చెప్పు. ఏమన్నా ఇగరండి ఇలా ఉన్నదండి పొత్తుకండి. దొరకో, ఈ పక్క దొరకో. ఇంకా ఎంతమంది పిల్లలు? 2 ఒక 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి, 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా నుండి చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్ గానండి. ఒక 8,000 వాళ్ళకి ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. అచ్చా, ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఇంటర్ ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఎక్కడేనండి మా ఊరు, మా మేనల్లుడికే చేశానండి. మీ మేనల్లుడికి ఏదో దేవుడు ఇచ్చింది, మీ పక్కన కూకుంటాక నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావు? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు వస్తేనే మాకు బాగుంటదండి. ఇంకా చాలా అంటే ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి. మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంత కోర్టు వచ్చిందండి, నేను కొద్ది కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేశారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి అయ్యారు. సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు, 6 ఆడపిల్లలండి. 5 ఆ పెళ్లిళ్ళు అయిపోయింది మొత్తం అందరికండి. మొత్తం మా సిస్టర్లకి, మా చెల్లెలని, నేనే పెద్దోండి ఇంటికి. పెద్ద కుటుంబం. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు చదువుకున్నారండి. కొంతమంది పెళ్లిళ్ళు అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి. మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారండి. తాటలు గట్ట డ్రైవింగ్, రైతులకి పొలాలు గట్ట దుంతాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారండి. ఇదంతా మాదిపల్లినండి. మన మాదిపల్లినా? ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఎదరండి. రండి. ఇదేనా? అదిగోండి అదండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఇదిగోండి, ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి. ఇదే ఇది లేదా ఇది డోల్ అండి. ఇది డోలక్ అండి. ఇవన్నీ నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఇది ఏ చర్మం? ఏంటి ఇది? మ్యాక్స్ చర్మం సార్. ఇది మేక చర్మం. ఇది మ్యాక్స్ చర్మం అండి. ఇది ఏమో గేజ్ చర్మం అండి. ఇది గేజ్ చర్మం. అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా? ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి. దసరాకండి, ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు. ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు, డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు? చెప్పులు కుట్టుకుంటా ఇవి చేసుకుంటానండి. ఇవేమో ఈ దారాలండి. ఈ వైర్ అండి, వైరు చుట్టూరుగా కుడతాకండి. దీని మీద దట్టించుకుంటామండి. ఈ గోల్డ్ అండి, ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి
రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఉమ్. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక్కొక్క అరడాచన తెచ్చుకుంటానండి. ఇవన్నీ ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి, ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురండి. ఎదురు. ఇవ్వండి 11 అండి. ఇది 11, అది 10. 10 అండి. 10 కూడా సరిపోతాను అనుకుంటా. 10 ఇవి చెప్తా. ఇట్రా, ఈ 2 తీసుకుంటాను అయ్యా ఉండి. ఇట్రా. అందరూ పీడిఓస్, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా, ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉన్నారు సార్. ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు తీసుకో.